సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తొలి బోనం చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పొన్నం. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేటు పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వచ్చే వారితో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు. శివసత్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల మధ్య శివసత్తులు, జోగినీలు బాటా నుంచి దర్శనం చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఒక్కో శివసత్తులు, జోగినీలతో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. ప్రసాదం కౌంటర్లు ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఇక జాతరకు ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంపుల్ చుట్టుపక్కల క్యూ లైన్లతో కలిపి 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళా భద్రత కోసం కూడా టీములు అరేంజ్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తొలి బోనం చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పొన్నం. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేటు పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చే వారితో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు. ఇక శివసత్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల మధ్య శివసత్తులు, జోగినీలు బాట నుంచి దర్శనం చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఒక్కో శివసత్తులు, జోగినీలతో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. ప్రసాదం కౌంటర్లు ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేశారు. జాతరకు ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంపుల్ చుట్టుపక్కల క్యూ లైన్లతో కలిపి 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళా భద్రత కోసం టీములు అరేంజ్ చేశారు.